అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో చాలామంది పిల్లలు ఉండేవారు. వారిలో లలిత, రాజులు మంచి స్నేహితులు. ఒకనాడు ఆ ఊరి పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. అప్పుడు సోము అనే పిల్లవాడు అక్కడున్న పిల్లల్తో, ఒరే, మన ఊరి చివరి పెద్ద బంగళా పక్కనకనున్న పెద్ద పూల చెట్టులోంచి ఒక్క పువ్వును ఈరోజు రాత్రికి గనక వెళ్ళి తెంపుకొస్తే వాళ్లకు నేను 10 నెమలి ఈకల్ని ఇస్తాను అని చెప్పాడు. రాజుకి నెమలి ఈకలంటే చాలా ఇష్టం. కాని వాడికి చీకటంటే మాత్రం చాలా భయం. అందులోనూ ఆ రోజున అమావాస్య కూడాను. కాని ఒకేసారి 10 నెమలీకలు వస్తాయనేసరికి వాడికి చాలా ఆశ పుట్టింది. దాంతో వాడు, నేను ఎలాగైనా సరే ఈ రాత్రికక్కడికి వెళ్ళి ఆ పువ్వును తీసుకొచ్చి నీకు చూపిస్తాను అని సోముతో పందెం కాశాడు. ఈ విషయం లలితకు తెలిసింది. లలిత చాలా ధైర్యవంతురాలు. ఆమె ఒక టార్చ్ లైట్ను తీసుకొని ఆ రోజు రాత్రి రాజు వెంట తనూ పెద్ద బంగళాకి బయల్దేరింది. ఇద్దరూ కలిసి బంగళాను సమీపిస్తుండగా చీకట్లో రాజు కాలికి ఏదో తగిలినట్లనిపించింది. వెంటనే రాజు భయపడి గట్టిగా, దెయ్యం, దెయ్యం అని అరిచాడు. అప్పుడు లలిత, భయపడకు రాజూ, నా దగ్గర టార్చ్ లైట్ ఉంది కదా, అదేంటో చూద్దాం, ఆగు ఒక్క నిమిషం అంటూ అటువైపుకు టార్చ్ లైటును వేసింది. చూస్తే అక్కడొక చిన్న కుందేలు భయం భయంగా రాజుకేసే చూస్తూ ఉన్నది. అయ్యా అనుకుని ఇద్దరూ ముందుకు నడిచారు. బంగళా వచ్చేసింది కాని రాజుకు మాత్రం మనసులో ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి. అవన్నీ దయ్యాలే అనిపిస్తున్నాయి. చాలా భయం వేస్తోంది. బంగళా గేట్ తీసేసరికి రాజు ఏ పనీ చెయ్యలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు లలిత తనే పెద్ద పూల చెట్టు పైకెక్కి ఒక పువ్వును కోసుకొని వచ్చింది. ఇద్దరూ చాలా ఆనందపడ్డారు. పువ్వును తీసుకొని వెనక్కి తిరిగారు. కాని రాజుకు మాత్రం భయం తగ్గలేదు. కటిక చీకటి, దారి మధ్యలో ఏదేదో కనిపిస్తోంది. మినుగురు పురుగులు తిరుగుతూ ఉన్నాయి. ఏవేవో గుర్తుకొస్తున్నాయి. రాజు అలా భయపడుతుండగానే వాళ్ళిద్దరూ ఊరు చేరుకున్నారు. లలిత రాజుకి పువ్వునిచ్చేసి టాటా చెప్పి వాళ్ళింటికి పోయింది. ఇక ప్రొద్దున్నే చెట్టు దగ్గర రాజు కోసం పిల్లలంతా ఎదురుచూస్తున్నారు. రాజు ఆ పువ్వును తీసుకెళ్లి సోముకిచ్చాడు. కాని సోము మాట నిలుపుకోలేదు. 10 నెమలి ఈకల్ని ఇవ్వలేదు రాజుకు. రాత్రి నువ్వు లలితని తోడు తీసుకెళ్లి ఈ పువ్వును తీసుకొచ్చావు, లేకపోతే నీకొక్కడికే అంత ధైర్యం ఎక్కడిది బాబూ అని సోము రాజుని ఎగతాళి చేశాడు. రాజు ఒప్పుకోలేదు. తనొక్కడే వెళ్ళి వచ్చానని బొంకటం మొదలుపెట్టాడు. ఒకవేళ నువ్వు లలితను తోడు తీసుకుని పోకపోతే, అదిగో చూడు, లలిత అక్కడుంది, నువ్వెళ్ళి ఆమెనొక దెబ్బ కొట్టు రావాలి అంటూ మరో పందెం కాశాడు సోము. రాజుకి ఈ పందెం ఇష్టం లేదు. అయినా తను పందెంలో ఓడిపోతే అందరూ తనని వెక్కిరిస్తారని అతను పోయి లలిత చెంప మీద ఒక్క దెబ్బ కొట్టాడు. దాంతో రాజు ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. సోము రాజుకు 10 నెమలి ఈకల్ని ఇచ్చేశాడు. రాజుకు నెమలి ఈకలైతే దొరికాయి. కాని ఆ తరువాత లలిత ఇక రాజు ముఖం చూడలేదు. బంగారం లాంటి వాళ్ల స్నేహం ఒక్క పనికి మాలిన పందెం కారణంగా చెడిపోయింది.